హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈ రోజంతా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్ ఆడిచ్చి వాళ్ళల్లో కంటెండర్స్ని సెలెక్ట్ చేయడం వీళ్ళ బాధ్యత. ఇక ఫస్ట్ వచ్చేసి ప్రియాంక జైన్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దాని తర్వాత తనైతే చాలాసేపు వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకునింది, కొన్ని గేమ్స్ ఆడింది. దాని తర్వాత లాస్ట్లో కంటెండర్గా కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేసుకునింది. ఇక కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్న ఆ ఫిష్ గేమ్లో మాత్రం కళ్యాణ్ కూడా సూపర్గా ఆడాడు. సో తనైతే ఫస్ట్ పెట్టాడు కాబట్టి తను కూడా బాగా ఆడుతుంది. కానీ ఒక 2 మినిట్స్లోనే తనది ఫస్ట్ అయిపోయింది కాబట్టి కంటెండర్ కళ్యాణ్ అయితే అయిపోయాడు. ఇక వీళ్ళు కూడా అన్నీ బయట ఏం జరుగుతున్నాయి ఏంటి మీరంతా బాగా ఆడుతున్నారు, ఇక ఈ బాండింగ్స్ అన్నీ కట్ చేసేసుకొని మీ ఆట మీరు ఆడండి, ఇంకుండేది 4 వారాలే కదా అని చెప్పి వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తూ వచ్చేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. అతను కూడా సేమ్ ఈ బాండింగ్స్ అనేవి వద్దమ్మా, ఇక మీ ఇండివిజువల్ ఆటలు మీరు ఆడండి, సో బయటకు బాగానే వెళ్తున్నాయి అన్నీ, కాకపోతే ఇక మీ ఆటను చూపించే సమయం ఇదే కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చేశాడు. అలాగే మంచి మంచి మాటలు చెప్పాడు, కొన్ని ఆటలు ఆడిచ్చాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చేసి భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈయన ఏంటంటే ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈయనకి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇదే కాబట్టి ఈయన తీసుకున్నారు. ఇక్కడ ఆ గేమ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. నిజంగా ఈ సీజన్లో ఇవి బెస్ట్ ఆటలనే అనుకోవచ్చు, గేమ్స్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా అనిపించాయి, ఎప్పుడూ రెగ్యులర్గా చూసేవి కాకుండా డిఫరెంట్గా అనిపించాయి. ఇక ఈ కలర్స్ వాటిల్లో పెట్టడంలో కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చేసింది భరణి గారికి. పాపం బాగానే ఆడారు కానీ కొద్దిగా కన్ఫ్యూజన్లో గౌతమ్ ఇంకా బాగా ఆడాడనే చెప్పాలి. ఈయన కలర్స్ దగ్గర పోయింది. అక్కడ 3 లెవెల్స్లో జరుగుతున్నాయి. ఆ 3 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్లోనే కొద్దిగా బాగా కన్ఫ్యూజన్ వచ్చేసి ఈయనైతే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పాపకి ఇచ్చిన మాట అయ్యో నిలబెట్టుకోలేకపోయానని ఈయన బాధ అయితే పడ్డాడు. నిజమే, ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కెప్టెన్ అవ్వకపోతే సీజన్లో, ఎందుకంటే అది ఒక గోల్ లాగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈయన కూడా చాలా బాధపడి వాళ్ళ పాపకి సారీ చెప్పుకొని ఫీల్ అయిపోయాడు. ఇక థర్డ్ వచ్చేసి లైవ్లో అయితే ఆల్రెడీ ప్రేరణ చాలా ఫన్ అయితే చేసింది. తెలుసు కదా మనందరికీ, అసలు ప్రేరణ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక అందరితో ఆ టాస్క్లు వాళ్ళ యొక్క ట్రూత్ ఆర్ డేర్ ఆడిపించి కొంతమంది చేత కొన్ని మాటలు అయితే, అంటే మీకు ఎవరి ఇష్టం ఇక్కడ హౌస్లో, సో ఎవరితో ఎవరి ఇష్టం లేదు, ఇట్లాంటి కొన్ని ఆటలు అయితే ఆడిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి వచ్చేసరికి తనూజాని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక్క విషయం అయితే చెప్పాలండి, ప్రతిసారి సంజన గురించి చెప్తున్నానని మీరు అనుకుంటారేమో కానీ జరిగేవి అలా అనిపిస్తుంటాయి. వీళ్ళంతా ఏంటంటే ఒకలాగా కనెక్ట్ అయిపోయారు, అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, లేకపోతే అందరి మధ్య ఏదో ఒక ఆ రిలేషన్ ఫామ్ చేసుకున్నారు. ఈ సంజన గారిని ఏంటంటే ప్రతిసారి మూల తోసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఆమె కూడా ఈ కార్నర్ అయిపోతున్నాను కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక మళ్ళీ ఆమె గురించి అందరూ గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఎవరికైనా హౌస్లో ఉన్నప్పుడు ఒకరి గురించి అలా మాట్లాడుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏమైందంటే గౌతమ్ వచ్చినప్పుడు తనని పాపం ఇక నేను టాస్క్ ఆడతానని చాలా బ్రతిమలాడింది. ఫస్ట్ ప్రియాంకని బ్రతిమలాడింది, ఆ అమ్మాయి తీసుకోలేదు. తర్వాత గౌతమ్ని బ్రతిమలాడింది, సరే నన్ను సంచాలకగా తీసుకుంటానని చెప్పి బ్రతిమలాడితే సరే సంచాలకగా తీసుకుంటాడు. అక్కడ కూడా ఏమైందంటే సంచాలక తీసుకున్న తర్వాత ఈ డేమాన్ పవన్ అలాగే రీతు వీళ్ళంతా ఏం చేశారు, ఆమె చాలాసార్లు సంచాలకగా చేసింది, ఆమెకు కాదు నేను చేస్తాను మొత్తానికి డేమాన్ పవన్కి తర్వాత ఇచ్చాడనమాట. ఇప్పుడు అక్కడ కూడా ఆమె కనిపించకుండా పోయింది. ఇలా ప్రతిసారి ఆమెను తీసేస్తుంటే ఇంకా ఆమె ఎక్కడ కనిపిస్తుంది అనేది ఆమె బాధ. ఇంకా ఏది మాట్లాడినా ఇక్కడ ఎలా అయిపోతుంటే ఆమె తప్పు చేసింది అన్నట్టుగా చూపిస్తూ వచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాపం ప్రేరణను కూడా చాలా బ్రతిమలాడుతుంది. ఇక ఇక్కడ కూడా తనూజ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఎవరు ఆ ప్రియాంక వచ్చినప్పుడు నాకు నీతో ఆడాలని ఉంది అని చెప్పేసి అక్కడ ఆనింది. సరే ఓకే, అమ్మాయి ఇవ్వలేదు. ఇక్కడ ప్రేరణ వచ్చేసరికి నువ్వు ఆటలు బాగా ఆడతావు కదా ప్రేరణ, నాకు నీతో ఆడాలని చాలా కోరికగా ఉంది ప్రేరణ, నాకు నీతోనే ఆడాలి అని చెప్పి అప్పుడు సంజన గారు కొన్ని ఏదో ఇక్కడ అందరూ ఆడుతున్నారు, నాకు ఫస్ట్ నుంచి అసలుకి కంటెండర్గా కూడా రావట్లేదు నాకు ఛాన్స్ అని అమ్మాయి అడుగుతున్నప్పుడు ఏంటి సంజన గారు మీరు మా గురించి చెప్తారు అన్నట్టుగా అక్కడ కొద్దిగా చిన్న వాగ్వాదం. అమ్మ నేను మీ అందరి గురించి చెప్పట్లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నానని సంజన గారు అక్కడ కూడా బ్రతిమలాడిన ఆ కళ్యాణ్ ఏదో పక్కకు తీసుకుపోయి మరి ఏం చెప్పాడో తెలియదు కానీ మొత్తానికి ఆ అమ్మాయి వచ్చేసి తనూజాని తీసుకొని తనూజాతో ఆడుతుంది. ఇక్కడ తనూజ గెలవలేదు, ఎందుకంటే ఆ బాల్స్ వేయడంలో ఈ అమ్మాయి కాస్త మిస్ అయిపోయింది. ప్రేరణ
నార్మల్గానే తను గేమ్స్ బాగా ఆడుతుంది కాబట్టి ప్రేరణనే గెలిచింది. అంటే ఇక్కడ ఈ అమ్మాయి కూడా కంటెండర్ రేస్ నుంచి అయితే ఓడిపోయింది. సో ఇప్పుడు గెలిచింది ఓన్లీ కళ్యాణ్ మాత్రమే కంటెండర్ అయింది. ఇక తనూజ అయితే కూర్చొని ఇంకా మళ్ళీ అయ్యో నేను ప్రేరణతో కొద్దిగానే పోయింది కదా, కొద్ది సెకండ్స్లో పోయింది, నేను ఓడిపోయానే, అబ్బా అయ్యో అని చెప్పి బాధపడుతూ కూర్చొని ఉంటుంది లైవ్లో. ఇది రేపు జరుగుతుంది. ఇక రేపు అయితే మానస్ వస్తున్నాడంట, అలాగే హారిక కూడా వస్తుంది. సీజన్ 4 నుంచి హారిక, అలాగే సీజన్ 5, 6 నుంచి మానస్ అయితే వస్తున్నాడు. వీళ్ళిద్దరు వచ్చేసి సుమన్ శెట్టి గారితో వచ్చేసి హారిక ఆడుతుందంట. హారిక గెలుస్తుంది, సుమన్ శెట్టి గారు ఓడిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మానస్ అయితే వస్తాడంటే, మానస్ వచ్చేసి ఒక విలేజ్ థీమ్ లాంటిది, ఒక సర్కిల్లో ఒక వస్తువు ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. దీన్ని డేమాన్ పవన్తో ఆడతాడంట. డేమాన్ పవన్ గెలుస్తాడు, ఇక మానస్ అయితే ఓడిపోతాడు. సో ఇప్పుడు కళ్యాణ్ అండ్ డేమాన్ మాత్రమే కంటెండర్స్ అయ్యారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు, అదే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు. దాని తర్వాత వీళ్ళందరితో ఆటలు అయితే ఆడుతారు. మరి చూడాలి ఇంకెంతమంది కంటెండర్స్ వస్తారో, అవుతారా లేకపోతే ఓడిపోతే ఇక డేమాన్కి కళ్యాణ్కి మధ్యనే పోటీ ఉండబోతుందా అనేది చూడాల్సి ఉంది. నిజంగా ఇంట్రెస్టింగ్ అయిన గేమ్స్, చాలా అంటే చాలా సరదాగా ఉంది. అలాగే కాంపిటీషన్, ఎందుకంటే లాస్ట్ కెప్టెన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే చాలా బెనిఫిషియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ వస్తుంది. దాని తర్వాత ఇక 13th వీక్, దాని తర్వాత ఇంకేముంది 2 వీక్సే కదా, ఇక టికెట్ టు ఫినాలి కూడా వాళ్ళే గెలుచుకున్నారంటే చూడండి, ఇక డబుల్ ధమాకా అని చెప్పుకోవడంలో అస్సలకి నిస్సందేహంగా వాళ్ళు హ్యాపీగా ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి ఆడుతున్నారు. కొంతమందికి మిస్ అయిపోయాయి, అంటే సుమన్ శెట్టి గారు పోయారు, ఇప్పుడు భరణి గారు పోయారు, తనూజ పోయింది. ఇద్దరు మాత్రమే గెలిచారు ప్రస్తుతానికి. చూడాలి ఇంకెంతమంది వస్తారనేది. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.